నిన్న ఎపిసోడ్‌లో మనం ఒక పాయింట్‌నైతే మిస్ అయ్యాము. ఆ పాయింట్ ఏమనేసి నేను ఒకసారి చెప్తాను. అలాగే మీరు మళ్ళీ జియో హాట్‌స్టార్‌లో పోయేసైతే వాచ్ చేయండి. ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ లేకపోయినా గానీ, జస్ట్ మీ నంబర్‌తో లాగిన్ అయితే సరిపోతుంది. మీకు ఫ్రీ యాక్సెస్సే వస్తుంది. ఎందుకంటే నిన్న శనివారం ఎపిసోడ్‌లో జరిగిపోయింది కాబట్టి, మీకు ఫ్రీ యాక్సెస్సే వస్తుంది. అక్కడ లాస్ట్ 3 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి సాధించామంటే, అంటే మనకేదన్నా ఒక సంతోషకరమైన వార్త వచ్చిందంటే, మనం ఎగిరి గంతేస్తా ఒక బలమైన మాట మాట్లాడతాం. అంటే బలంగా మాటలు మాట్లాడతాం. మనం తప్పు చేయలేదు, మనం సాధించాము అనేసి మనలో ఒక ఆనందం అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ ఆనందము కావ్యాలు మిస్ అయింది. అది నేను మార్నింగ్ చూసేటప్పుడైతే నేను అనుకోలేదు. మార్నింగ్ అంటా ఉంటారు, ఏందనుకోవచ్చు మీరు. మార్నింగ్ ఏం లేదు. ఇప్పుడు 11 అవుతా ఉంది టైము. మీకు చూపిస్తాను. చూడండి. 10:57 అయితే అవుతా ఉంది. ఈ టైంలో రికార్డింగ్ అయితే చేసేస్తాను. ఎందుకంటే నేను ఆలోచించి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని ఏం జరిగింది సీరియల్‌లో మీకు చెప్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి మళ్ళీ ఈరోజు ఇప్పుడు జస్ట్ ఎపిసోడ్ అయితే చూశాను. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు చాలా పాయింట్లు అయితే ఎపిసోడ్‌లో అయితే కనపడ్డాయి. ఆ పాయింట్ల గురించి మాట్లాడేసిన తర్వాత అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. అలాగే నిన్న నాకు కొన్ని పాయింట్స్ అయితే బుర్రలోకి వచ్చాయి. అలాగే ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో, అంటే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని పాయింట్స్ అయితే బుర్రలోకి వచ్చాయి. అవన్నీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. డైరెక్టర్ గారు కానీ నేను అనుకున్నట్టు తీస్తే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. పిచ్చ క్లారిటీ కూడా ఉంది. ఇక్కడ నేను అనుకున్న మ్యాటర్ ఏమి అనేసి తెలియాలంటే మాత్రం వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే బ్రహ్మముడి ట్రాక్లోకి అయితే 200% వచ్చేసిందని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా చెప్పాను. ఏం చెప్పానంటే అక్కడ నా వీడియోలు 700 ఆగిపోతా ఉన్నాయి. ఇప్పుడు 1000, 1200, 1300, 2000 ఆ విధంగా టచ్ అవుతా అంటే సీరియల్ చూసేకి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారంటే ఖచ్చితంగా నా రివ్యూ చూసే కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు అనేసి నాకైతే నమ్మకం కుదిరింది. అందుకోసమనే మార్నింగ్ నుంచి ఆలోచించి ఏం చేయాలి అనేసి ఆలోచించి ఈ రివ్యూ అయితే మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఎపిసోడ్ అయితే చూసి మీకు ఈ రివ్యూ అయితే చేస్తాను. రివ్యూలో లాస్ట్ 3 నిమిషాలు అయితే నాకు చాలా నచ్చింది. నచ్చిందంటే కావ్య ప్రోమో చూసిన తర్వాత నేను డిసప్పాయింట్ అయ్యాను అనేసి మార్నింగ్ అయితే చెప్పాను. కానీ ప్రోమో కన్నా ముందు 3 నిమిషాలు అసలు నేను గమనించలేదు. అది ఒక రివ్యూవర్గా నేను ఎందుకు గమనించలేదు నాకు అర్థం కాలేదు. అంటే ఒక ఆనందంలో ఉండిపోయా. ఆనందంలో ఏం జరుగుతుందో అనేసి నాకే తెలియని ఆనందంలో ఉండిపోయాను. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, కావ్యకి సేఫ్. అసలు ఈ రిపోర్ట్స్ గురించి ఆలోచించి ఏమైపోతుందో ఏమో అనేసి థింక్ చేసి ఓన్లీ రిపోర్ట్స్ అనే మైండ్లో ఉండిపోయి ఆ బాధను కనిపెట్టలేకపోయాను. ఈరోజు పొద్దున్న నేను ఆ బాధను అంతా నేను ఎక్స్ప్రెస్ చేసేసాను కాబట్టి మీకు ఇప్పుడు ఆ బాధని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా చూసే కొద్దికి నాకు కావ్యలో ఉండే బాధ అయితే నాకు కనపడింది. ఆ బాధ ఏమంటే ఇప్పుడు నాకు ఏదన్నా సాధించాను అనుకోండి. ఇప్పుడు నాకు 1000 మంది నా వ్యూస్ చూశారు అనుకోండి. నేను చాలా సంతోషంగా అబ్బా నా వీడియో 1000 మంది చూశారు అనేసి నేనైతే ఆనందంగా చెప్పుకుంటాను. అలాగా కావ్య అంత పెద్ద ప్రాబ్లము, అంత పెద్ద సమస్య నుంచి బయటపడితే ఎంత ఎనర్జీగా చెప్పుకోవాలి, ఎంత ఇదిగా చెప్పుకోవాలి. ఆ పాయింట్ నేను ఎలాగో మిస్ అయ్యాను. అందుకోసం అనేసి మీకు చెప్తాను. ఎపిసోడ్ని మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి. ఒకవేళ ఫస్ట్ నుంచి చూసే మీకు ఇబ్బందిగా ఉంటే ఒకవేళ జియో హాట్‌స్టార్ మీకు సబ్స్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు, ఫ్రీ యాక్సెస్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. లాస్ట్ 3 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి. అక్కడ ఎన్నో పెడదబ్బులు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఏడుపులు, బాధలు అన్నీ భరించాం కావ్య అనేసి బామ్మగారు అనే కొద్దికి, బామ్మగారు ఈరోజు అన్నీ ఆపేయండి అనేసి చాలా సైలెంట్గా అయితే మన కావ్య అయితే చెప్పింది. బామ్మగారు రేపటి నుంచి మనకి పెడదప్పులు, ఏడుపులు ఇవంతా వద్దు, ఈ బాధలు ఇవంతా వద్దు, సంతోషమే మన లైఫ్లో, సంతోషం అంటే సంతోషంగానే ఉండాలి అనేసి చెప్పే కొద్దికి కావ్య తాతగారు కూడా సూపర్ కావ్య, రేపటి నుంచి సంతోషం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం అనేసి అంటాము. అక్కడ అంటంలో కావ్య చాలా సెన్సిటివ్గా, అంటే తాతగారు రేపటి నుంచి సంతోషపడాలి మనము, ఆ విధంగా అయితే చెప్పింది. ఆ విధంగా చెప్పే కొద్దికి నాకు కూడా ఏదో తెలియని ఆనందంలో నేను కనిపెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం 100% అయితే కనిపెట్టేస్తాను. అది మీరు కూడా కనిపెట్టింటే ఖచ్చితంగా కింద లైక్ చేయండి. ఎందుకంటే మనకు తెలుసుకోవాలి కదా, మీలో ఏముందో తెలుసుకోవాలి కదా అనేసి. సరే అనేసి మనం ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, నేను థింక్ చేసిండేది ఎలా ఉంటుంది ఏమనేసి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ప్రోమో మనకి అప్కమింగ్ ప్రోమో కూడా చూపించారు కదా. అప్కమింగ్ ప్రోమోలో ఎందుకు అందరికీ అబద్ధం చెప్పావు, నువ్వెందుకు అలా ఈ విధంగా అబద్ధం చెప్పావు అనేసి మన రాజు అయితే కావ్యాన్ని అయితే అడిగాడు. కావ్యాన్ని అడిగితే ఇంట్లో వాళ్ళ బాధ భరించలేక, ఇంట్లో వాళ్ళు చూశారు కదా ఒక్కరోజుకి ఎలా అయిపోయారు, అంటే నేను లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ ఎలా అయిపోతుందో, వాళ్ళు ఇంకొక 4 నెలలు ఉండాలంటే, అంటే బిడ్డ పుట్టేదానికి 10 నెలలు పడుతుంది కదా, 9 నెలలు
పడుతుంది కాబట్టి ఇప్పుడు 5th మంత్ ఎండింగ్లో ఉంది కాబట్టి 4 నెలలు వాళ్ళు నన్ను చూస్తా, నన్ను అంటే బాధ పెడతా, వాళ్ళని నేను బాధ పెడతా, ఆ విధంగా చూడటం ఎందుకనేసి డాక్టర్ దగ్గర అయితే డాక్టర్ గారు రాజుకి అయితే సపోర్ట్ చేయలేదు. రాజుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? బిడ్డను దూరం చేసుకోవాలంటే తల్లి పర్మిషన్ ఉండాలి, అలాగే తండ్రి పర్మిషన్ ఉండాలి, ఇద్దరు పర్మిషన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ బిడ్డను కాపాడుకోవాలంటే తల్లి పర్మిషన్ ఒకటి ఉంటే చాలు. అక్కడైతే మన కావ్య అయితే నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ మాత్రం బతకాలి, నా బిడ్డ దుగ్గురాల ఫ్యామిలీ వాళ్ళు బతకాలి, ఎందుకంటే నా భర్త నా బిడ్డ పైన అన్ని ఆశలు అయితే పెట్టుకున్నాడు అనేసి మన కావ్య డాక్టర్ని అయితే కన్విన్స్ చేసి అయితే అక్కడ డాక్టర్ దగ్గర అయితే మాట తీసుకుంది. ఆ మాట తీసుకున్నప్పుడు మన రాజు అయితే విన్నాడు. అది మనకు సోమవారం ఎపిసోడ్లో అయితే చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు, మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ మిస్టరీ ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. ఆ రిపోర్ట్స్ మిస్టరీ కూడా మాట్లాడదాం. అలాగే కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చింది. కొత్త క్యారెక్టర్ వస్తే అక్కడ రాహుల్కి ఆస్తి చాలా ఉంది, రాహుల్ ఆస్తిని ఎలాగైనా సరే మనం సొంతం చేసుకోవాలి అనేసి ఒక అమ్మాయి అయితే ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయి అయితే నేను ఎంత డెప్త్గా ఆలోచించేవాడిని అయితే కాదు. అంటే ఇప్పుడు రాహుల్ జీవితంలో స్వప్న ఒకటే కాదు, చాలా మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ పర్టికులర్గా ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి, అలాగే వాళ్ళకి హస్బెండ్ కూడా ఉంటాడు. హస్బెండ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సేట్ తగ్గించేసిండే అప్పులు, మనం రిచ్నెస్ అని చూపించుకునే ఇంకా చేస్తున్నాం అప్పులు, అలాంటిది అతని దగ్గర ఆస్తి ఎంత ఉందో తెలియదు, అతని ఆస్తి మనం ఎలాగైనా సొంతం చేసుకోవాలనేసి అక్కడ ఒక పాయింట్ అయితే మన డైరెక్టర్ గారు అయితే మనకి ఇంటి రూపంలో ఇచ్చారనేసి నేను అనుకుంటున్నాను. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే అప్పు ఒక క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. ఎందుకంటే కావ్య ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయే కొద్దికి మన వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో రిపోర్ట్స్ చెక్ చేశారు, అంతా చెక్ చేశారు కదా. అప్పును మాత్రం 2 సార్లు అప్పు పడిపోతే 2 సార్లు డాక్టర్ ఇంటికి వచ్చారు. అంటే అప్పు రిపోర్ట్స్లో ఏమన్నా మెలిక ఏమన్నా ఉందంటారా? ఒకవేళ ఏమన్నా పాత రిపోర్ట్స్ చూసిన తర్వాత రిపోర్ట్లు మారిపోయాయి అనేసి మన కావ్యకి ఏమన్నా చెప్పిందా? అంటే మీ రిపోర్ట్స్ కాదు మారిండేది, అప్పు రిపోర్ట్స్ మారిపోయినాయి అనేసి ఏమన్నా బిడ్డను ఏమన్నా సాక్రిఫై చేస్తారా? అంటే కావ్య బిడ్డని, ఎందుకంటే దుగ్గురాల ఫ్యామిలీకి తన ప్రాణాలని అర్పించడానికి రెడీ అయిపోయింది కావ్య, తన బిడ్డను అర్పించలేదా అనేసి నాకైతే డౌట్ వస్తుంది. అంటే నీకు ట్విన్స్ పుడతారు, ఒక అమ్మాయి పుడుతుంది, అలాగే ఒక అబ్బాయి పుడతాడు అనేసి మన పూజారి గారు అయితే చెప్పారు కదా. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఎందుకంటే ఒక పాయింట్ని మనకి ఏదైనా దొరికిందంటే ఆ పాయింట్ మనం లాగుతాం. ఎందుకంటే రిపోర్ట్స్ అని లాగాం. అలాగే పూజారి గారిని కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ రోజు చెప్పాడు కాబట్టి. అలాగే స్వప్న కూతురు విలన్ అవుతుందని మనం అనుకుంటాను. అదే జరగచ్చు, చూద్దాం, అది కూడా జరగాలనేసి అయితే అనుకుందాం. ఇక్కడ బిడ్డను ఏమైనా సాక్రిఫై చేస్తుందా అనే దాని గురించి ఒక డౌట్ అయితే ఉంది. మీరేమనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ అప్పు కానీ ఇప్పుడు హాస్పిటల్కి పోయిందంటే అప్పు కూడా దాదాపు కావ్య అన్ని మంత్స్ 5th మంత్ ఎండింగ్ అంటూ ఉంటారు. అప్పు కూడా 5th మంత్ ఎండింగే. ఒకవేళ అప్పుకి ఏమన్నా ప్రాబ్లం అయ్యి అప్పుకి ఏమన్నా జరుగుతుందా అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ప్రోమోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటి మాట్లాడారు. నేను నిన్నేమనుకున్నా అంటే ఆ కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, కొత్త క్యారెక్టరు ఆస్తుంది ఎంత ఉంది అనేసి అంటా ఉంటే కావ్యరాజు ఇంటి నుంచి వెళ్ళిపోతారేమో, ఒకవేళ అమెరికాకి పోయేసి ట్రీట్మెంట్ కోసము అక్కడే ఉంటారేమో అయితే అనుకున్నాను. నేను అదే థింక్ చేశాను. అంటే ఒక 4 months 5 months వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ మనకు 100 కోట్ల ఇష్యూలో కూడా అమెరికాకు పోవాలి మనం అనేసి ఒకసారి పాస్పోర్ట్ చేశాడు రాజు, గుర్తుందో లేదు, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అయితే జరిగింది అది. అక్కడ అమెరికాకు పోవాలని మనకు పాస్పోర్ట్ అయితే చేశారు. 3 నెలలు అమెరికాకు పోయేసి మనం కొంచెం ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి అవి చేసుకురావాలి అనేసి మన రాజు అయితే చెప్పాడు కదా. ఆ రాజు చెప్పాడు. అదేవిధంగా ఈసారి కూడా ఏమన్నా అమెరికాకు పోయేసి అమెరికాలో ఉన్నట్టు మనకి ఏమన్నా చూపిస్తారా, అప్పుడు ఏమన్నా రాహుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏమన్నా ఆస్తులను ఏమన్నా ప్రాబ్లం చేస్తారా అనేసి కొంచెం డౌట్ అయితే ఉంది. అది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అలాగే కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి మెయిన్ పాయింట్ అప్కమింగ్ ప్రోమోలో మనకు ఒక పాయింట్ అయితే రైజ్ అయింది. ఆ పాయింట్ ఏమంటే నేను ఎగ్జిట్ ఆలోచించాను, ఎగ్జిట్ ప్లాన్ చేశాను అనేసి అనింది. ఎగ్జిట్ అంటే ఏం చెప్పండి? మామూలుగా ఎగ్జిట్ అంటే మనం ఏమనుకుంటాము, బయటికి పోవడం అనేసి. ఎగ్జిట్ అంటే బయటికి పోయేదాన్ని మనం ఎగ్జిట్ అంటాము. కావ్య ఎందుకు ఆ మాట చెప్పింది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ కావ్య ఎందుకు చెప్పిందంటే నాకు తెలిసినంత వరకు దుగ్గురాల ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేసి మన కావ్య అయితే ప్లాన్ చేసింది. అంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా దుగ్గురాల ఫ్యామిలీ వారసుడు అయితే బతకాలి అనేసి అయితే కావ్య అయితే ప్లాన్ చేసింది. సూపర్. అక్కడ నాకైతే మాత్రం లిటరలీ నేను ఆ ఎపిసోడ్ చూసినాక ఇప్పుడు చూసినాక ఎపిసోడ్ చాలా బాధ అయితే వేసింది. అసలు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను మీకు చెప్పలేకపోతాను, అంతేగాని నా బాధ ఎంత ఉందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు కూడా ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు కూడా ఎంత బాధ వేస్తుందో అంత బాధ వేస్తుంది. అలాగే కావ్యరాజు మాత్రం
నటించమంటే జీవించేస్తా ఉంటారు. బా 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 బెస్ట్ బెస్ట్ యాక్టర్స్ అని చెప్పచ్చు. అసలు ఆ సెంటిమెంట్, ఆ ఎపిసోడ్ మీరు చూడండి ఒకసారి. ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి. సార్ మీరు చెప్పిన తర్వాత నేను ఎపిసోడ్ చూశాను సార్ అనేసి కింద కామెంట్ చేయండి. అప్పుడు మీ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతాయి. అసలు నా కళ్ళు చెమ్మకెళ్తా ఉండే ఆ మాట నేను మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే ఒక సాధించాము, ఏదైనా ఒకటి సాధించామంటే ఆ సాధించింది ఎంత బలంగా చెప్పుకుంటాను. ఇప్పుడు నాకు 1000 వ్యూస్ వచ్చాయనేసి నేను గట్టిగా చెప్పుకుంటాను, కానీ అది ఏదన్నా నాకు బాధ జరిగి లేకపోతే నేనే ఆ 1000 వ్యూస్ నేనే చూసుకొని నేనే తెచ్చుకున్నా అంటే నాకు 1000 వ్యూస్ వచ్చాయి అనేసి చెప్తే ఎంత బాధగా ఉంటుంది, అంత బాధగా అయితే ఉంటుంది. ఏం కాదు, మన కావ్యకి మంచి జరుగుతుంది, కావ్యకి దేవుడు ఉన్నాడు, కావ్య ఎలాంటి పొరపాటు చేయలేదు కాబట్టి మన కావ్యరాజు ఎప్పటికీ అలాగనే ఉంటారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకుండా, ఎందుకంటే కావ్యకి రాను రాను ప్రాబ్లం ఎక్కువైతే అక్కడ ఎగ్జిట్ ప్లాన్ అనేసి చెప్పింది కదా. ఎగ్జిట్ ప్లాన్ అంటే దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి మన కావ్యరాజు అయితే దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. మీరు ఇది కొంచెం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ, నేను ఇన్ని రోజులు కావ్య వెళ్ళిపోతుంది, కావ్య ఒకటే వెళ్ళిపోతుంది, కావ్య ఒకటే వెళ్ళిపోతుంది అనేసి నేనైతే అనుకుంటానే ఉన్నాను. కానీ కావ్య ఒకటి కాదు, రాజ్ కావ్య ఇద్దరు వెళ్ళిపోతారనేసి అనిపిస్తుంది. రాజ్ కావ్య ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు తొందరలోనే వెరీ సూను ఒక 4 months లేటర్ అనేసో లేకపోతే 5 years లేటర్ అనేసో మనం అయితే చూడబోతున్నాము. అది ఈ వారంలో కూడా చూడొచ్చు, అది నాకు గ్యారంటీగా అయితే తెలీదు. అది ఖచ్చితంగా మీరైతే దేనికన్నా సరే సిద్ధంగా ఉండండి అనేసి నేనైతే చెప్తాను. అది 4 months లేటర్ కావ్య మనకు ఉంటుందా లేదా అనేసి ఒక డౌటు. అలాగే 5 years లేటర్ అంటే కావ్యతో పాటు కావ్య కవల పిల్లలు పుడతారా లేకపోతే ఒక అమ్మాయి పుడుతుందా ఒక అబ్బాయి పుడతాడా అనేది మనకైతే తెలియదు. అప్పుడు 5 years తర్వాత మన కావ్య ఉంటుందా ఉండదా అనేది మనం అయితే చూడాలి. కానీ కావ్యరాజు ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం మాత్రం 200% నాకైతే అనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ ప్లాన్ అంటే ఇప్పుడు మన ఇద్దరం బాధపడితే చాలు కదా, హోల్ ఫ్యామిలీ ఎందుకు బాధపడాలనేసి మన కావ్య ఆ డెసిషన్ తీసుకుంటుంది అనేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. మీరే అనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి. నాకు ఇంతకన్నా మాట్లాడటం నా వల్ల కావట్లేదు, దానికోసం అనేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సీరియల్ని ప్రేమిస్తే ఇంతలా ఉంటుందా అనేసి నాకు ఈరోజే తెలిసింది. అసలు కావ్య అసలు ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా బాధ అయితే అయిపోయింది. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చి కింద కామెంట్ చేయండి, లైక్ చేసి మర్చిపోవద్దండి. అసలు అడిగేదనుకో నాకు ఎలాగైనా ఉంది, సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పుగా మాట్లాడి క్షమించండి. లవ్ యూ ఆల్.